అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మంగళవారం జరిగింది. సమగ్ర కులగణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణపై కూడా ఒక కీలక ప్రకటన చేసింది. వచ్చిన వాళ్ళంతా చప్పట్లు చరిచారు. కొందరు వెళ్లి వంతుల వారీగా సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేశారు. అందరూ సంతోషంగా ఇంటికెళ్లినట్లే కనిపించారు. కాకపోతే చాలా మందిలో ఒక అసంతృప్తి ఉంది, ఒక టెన్షన్ ఉంది. అదే కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ టెన్షన్. సభ లోపల సీరియస్ డిస్కషన్స్ జరుగుతోన్న తరుణంలోనే కొంతమంది ఆశావాహులు లాబీల్లో టెన్షన్ గా తిరుగుతూ కనిపించారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడన్నా అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఎక్కడైనా బావా అనుకాని వంగతోట కాడ వద్దన్నట్లుగా తయారైందని కొందరు ఎమ్మెల్యేలు వాపోయారు. సీనియర్ మంత్రులు ఎవరు కనిపించినా వాళ్ళను నిలబెట్టి మా సంగతేంటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు విస్తరణ ఉంటుందా లేదా అని ఆరా తీసేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంతగా ఎదురు చూస్తూ ఉంటే అధిష్టానం ఎందుకు పట్టించుకోవటం లేదని ఆరా తీశారు. అయినా తమకు కావలసిన సమాధానం రాకపోవడంతో వాళ్ళు నిరాశ చెందారు. 6 పదవులకు కనీసం 50 మంది ఆశావహులు ఉంటారని భావిస్తున్నారు. అందులో కొందరు మంగళవారం అసెంబ్లీ లాబీల్లో విస్తరణపై క్లారిటీ పొందేందుకు ప్రయత్నించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు విస్తరణకు ముహూర్తం ఉంటుందా, మాకు మంత్రి పదవులు వస్తాయా అని అడుగుతున్నారు. మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు మీడియాతో చిట్చాట్ సందర్భంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే విస్తరణ ఆలస్యం అవుతోందని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయింది. ఇంకా ఎప్పుడు కేబినెట్ విస్తరణ చేస్తారు? ఇప్పటికే చాలా లేట్ అయింది. సీఎం మనసులో ఏముందో తెలియదు. అలాగే హైకమాండ్ ఏమనుకుంటుందో తెలియట్లేదు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు క్యాడర్ కూడా మంత్రి పదవి ఎప్పుడిస్తారు అని అడుగుతున్నారు. వాళ్లకు ఏం ఆన్సర్ ఇవ్వలేక చస్తున్నాను అని ఒక ఎమ్మెల్యే వాపోయారు. ఇప్పటికే 14 నెలలు గడిచిపోయాయని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అయితే మరో 6 నెలలు గడుస్తుందని, మంత్రి పదవి వచ్చినా మిగిలిన టైం 3 సంవత్సరాల లోపే ఉంటుందని కొందరు లెక్కలేసుకున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరైతే 2028 ఎన్నికలు దగ్గర పడినప్పుడు కొందరికి మంత్రి పదవి పోవటం ఖాయమని, అప్పుడు కనీసం 2 సంవత్సరాలు కూడా మంత్రి పదవి ఉండదని లెక్కలు మొదలుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ కోసమేనంటూ కొందరికి ఎదురు చూపులు తప్పటం లేదు. రాను రాను వారిలో టెన్షన్ మొదలైంది. నేరుగా వెళ్లి రేవంత్ రెడ్డిని అడిగేద్దామంటే ధైర్యం చాలటం లేదు. పైగా అందరినీ రేవంత్ రెడ్డి దగ్గరికి రానివ్వటం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఇలా లాబీలో చర్చించుకుంటూ కొంతమేర ఉపశమనం పొందారని అనుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.